Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతి సందర్భంగా నందలూరు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అరవపల్లి బచ్చుభవన్లో ఘనంగా నివాళులు అర్పించారు. విభా ఎరుడేట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ జయభాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో లచ్చన్న చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఎస్ఐ మన్యం రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన నాయకుడిగా ఆయనను గుర్తు చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్ కుర్రామణి యాదవ్, బూశెట్టి వెంకట సుబ్బయ్య, ఉప్పుశెట్టి సుధీర్ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా నందలూరు వాకర్స్ క్లబ్ వాళ్ళందరూ సమావేశం కావడం, వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సర్దార్ గౌతు లచ్చన్న గారు శ్రీకాకుళంలో జన్మించారు. ఈయన దేశంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత పటేల్ అన్న బిరుదును ప్రజలే ఇతనికిచ్చి ఇతన్ని గౌతు లచ్చన్న గారికి అంత గౌరవం పొందారు. స్వాతంత్రోద్యమంలో ఇలా చురుగ్గా పనిచేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే అప్పట్లోనే మద్రాసు రాష్ట్రంలోనే ఈయన శాసనసభ్యులు, ఎంపీ. ఇంకొక విషయం ఏంటంటే తన గురువు ఆచార్య ఎన్జి రంగా గుంటూరులో ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఏం చేశారంటే నా గురువు ఓడిపోవడం ఏంటని శ్రీకాకుళం నుంచి గెలిచిన రాజీనామా చేసి తిరిగి ఎన్జి రంగా గారిని తీసుకొచ్చి శ్రీకాకుళంలో ఆయన ఎంపీగా గెలిపించడం, పలు కుల వివక్షకు ఆయన వ్యతిరేకంగా పోరాడడం, చాలా పనులు చేశారు. బ్రిటిష్ వాళ్ళని చేసి అండమాన్ జైల్లో కూడా ఉండడం జరిగింది. వారి శ్రీకాకుళం జిల్లాలో ఈయన చేసిన పోరాటాలు చాలా అజరామరం. ఆయన శాసనసభ్యులు, మంత్రి, ఎంపీగా పనిచేయడమే కాకుండా వారి కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ గారు కూడా 5 సార్లు శాసనసభ్యులు. ప్రస్తుతం వారి మనవరాలు గౌతు శిరీషమ్మ కూడా ప్రస్తుతం శాసనసభ్యురాలు పలాసగా పనిచేస్తున్నారు. ఏదైతేనే అటువంటి మహనీయులను స్మరించుకుంటూ ఈ రోజు నందలూరు వాకర్స్ క్లబ్ తరఫున వారికి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ గౌతు లచ్చన్న, జోహార్ గౌతు లచ్చన్న.